మండలం ఇందుప్రియాల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పరశురాములు ఉపాధి హామీ కూలీల డబ్బులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ మాకొద్దంటూ పరశురాములను తీసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పరశురాములను వివరణ కోరగా నేను ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదు, ఏ కూలీ డబ్బులు నేను తీసుకోలేదని తెలిపారు. ఇవ్వకపోతే సర్పంచ్కి ఇట్లా అయినా పని దగ్గర వంచిరు. నాకు తెలిసింది ఏమైనా బుక్ ఏదని అడుగు, నీ బుక్ రాలేదు, నువ్వు అబ్జెక్షన్ పెట్టుకో మళ్ళీ అని అడిగి మళ్ళీ ఇంకేపల్లి చెప్పిన ఆయన అడితే ఉందో ఆయన అబ్జెక్షన్ పెట్టదాకా బుక్ ఇవ్వాలని చెప్పిండు. సరే తీయని ఆయన నేను మండలానికి పోతే వాళ్ళు ఎప్పుడో చెప్పి బుక్కులన్నీ వచ్చినాయి, 400 బుక్కులు మన ఇంట్లోనే అడిగి చెప్తే వచ్చి అడిగిన అడిగితే బుక్ లేదండి. ఒక 100 మందిని గట్టిగా అడిగితే ఇక తలకాయ కింద తీసుకొచ్చి ఆఫీసులో వచ్చిండు. ఆయన ఇంత గొడవైంది. ఆయన నుంచి అందరం తీసేద్దామని అనుకున్నాం. 400 మంది బుక్కులు ఇట్లా. ఇప్పుడు ఏం తీర్మానం చేసి తల్లిదండ్రులకి మా కొడుకు కోడలకు మా భార్యకు నాకు 4 కూతురు ఒకటే జాబ్ కాడు. మాకు మేము చేసింది నాకు 3000 రాలేదు, మా పిల్లలకు 3000 రాలేదు. 100 రోజులు నిన్నే అని అన్నాడు. 100 రోజులు నిన్నే అని బంద్ పెట్టిండు. బంద్ పెడితే ఇచ్చేటైతే నాకేంది, మేము ఏం పని చేయాలి, ఆడ చేసినామని 100 రోజులు నిన్ను అని నేను వదిలిపెట్టి నేను వీడు అవకతవకలు చేసినవి అన్నీ మళ్ళీ ఒక లీస్ట్ రాసుకొచ్చిన. మంగళవాళ్ళ తోట బాగోళ రాములు కొడుకు 3500 చేసి ఇచ్చిండు. వీళ్ళందరూ ఇవన్నీ వీనికి ఇచ్చిర్రు. వీళ్ళు మా వాళ్ళు చేసి మా అత్తగారు నీ పేరు మీద చేసిర్రు అన్న కొద్ది వీనికి ఇచ్చిర్రు. ఇస్తే నాట్లకే దొరికొస్తే వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చిండు. వీరికి మనిషికి 100 రూపాయలు అందరికి ఇచ్చిండు. ఒక మంగళ వచ్చిన కొడుకు అయితే నాకు చాలా వద్దన్నాడు, రూపాయి తీసుకోలేదు ఆయన.